కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్ జయరాం హత్య కేసులో మిస్టరీ వీడుతోంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ, జయరాం హత్య కేసు దర్యాప్తు పూర్తి వివరాలు తెలపండి. నరేష్, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన చిగురుపాటి జయరాం హత్య కేసు యొక్క మిస్టరీ పూర్తిగా విడిపోయిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కేసుకు సంబంధించిన ప్రధాన నిందితులు అందరూ కూడా పోలీసుల అదుపులో మొత్తం కూడా ఏదైతే హత్యకు గల కారణాలు ఎందుకు ఏంటి అనేది మొత్తం కూడా అంగీకరించినట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా రాకేష్ రెడ్డి నిందితుగా పేర్కొంటున్నారు. ఎందుకంటే ప్రధానంగా ఆయనే ఈ హత్యకు పాల్పడ్డారని పోలీసుల విచారణలో మొత్తం కూడా వెల్లడించినట్టు తెలుస్తుంది. ప్రధానంగా రాకేష్ రెడ్డి ఎందుకు ఈ హత్యకు పాల్పడ్డారన్న కోణాలు మొత్తం కూడా ఆర్థిక లావాదేవీలే ప్రధాన కారణంగా చెప్తున్నారు. ప్రధానంగా రాకేష్ రెడ్డి దగ్గర నుంచి జయరాం దాదాపు ఒక 3 సంవత్సరాల క్రితం 2016లో దాదాపు 4.5 కోట్లు డబ్బులు తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆ డబ్బుల నేపథ్యంలో మొత్తం కూడా ఇద్దరి మధ్య మనస్పర్ధలు కూడా ఏర్పడటం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో మొన్న 29వ తేదీన అమెరికా నుంచి రావడంతో వెంటనే తనకు డబ్బులు ఇవ్వాల్సిందిగా రాకేష్ రెడ్డి జయరాంను కోరటం జరిగింది. అయితే జయరాం తన దగ్గర అంత డబ్బులు లేదు, కేవలం కొంత మాత్రమే వస్తుంది, వాటిని సర్దుబాటు చేస్తానని జయరాం చెప్పడంతో రాకేష్ రెడ్డి తన ఇంటికి రావాల్సిందిగా జయరాంను కోరారు. జయరాం రాకేష్ రెడ్డికి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఈ మ్యాటర్ మొత్తం కూడా డిస్కషన్ జరిగింది. ఈ నేపథ్యంలో మొత్తం కూడా ఆ డబ్బుకు సంబంధించిన కొన్ని గట్టిగా వాదనలు ఇద్దరి మధ్య జరిగాయి. అయితే అప్పటికప్పుడు తనకి తెలిసిన వారి ద్వారా 6 లక్షల రూపాయలు దస్పల్లా హోటల్ దగ్గర ఇప్పించడం జరిగింది. ఆ డబ్బు కూడా అక్కడికి వెళ్ళి వేరే వ్యక్తి కలెక్ట్ చేసుకుంటున్న సీసీ విజువల్స్ అన్నీ కూడా ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ తర్వాత ఇద్దరి మధ్య కూడా చాలాసేపు గొడవ కూడా జరిగింది. ఇద్దరి మధ్య వాగ్వివాదం కూడా చేసుకుంది. రాకేష్ రెడ్డి ఇంట్లోనే మొత్తం కూడా గొడవకి ప్రధాన కారణంగా కేంద్రంగా చెప్తున్నారు. ఎందుకంటే రాకేష్ రెడ్డి గట్టిగా తనకు రావాల్సిన 4.5 కోట్లు ఇమీడియట్గా తనకు ఇవ్వాల్సిందిగా గట్టిగా ఒత్తిడి తేవడంతో తన వద్ద లేవని చెప్పి జయరాం తెలిపాడు. దాంతో ఆగ్రహం చెందిన రాకేష్ రెడ్డి అక్కడే ఆయన పైన చేయి చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన అక్కడ పడిపోవడం, వెంటనే చనిపోవడం కూడా జరిగింది. ఎందుకంటే ఆయనకి అప్పటికే హార్ట్ ఆపరేషన్ చేసి స్టంట్స్ కూడా వేయడంతో ఆయన అప్పటికప్పుడే చనిపోవడం జరిగింది. అయితే ఆ తర్వాత ఆయన కారులో తీసుకుని ఇక్కడ కేసులోకి ఎలా తీసుకొచ్చారు ఏంటి అనే కోణాలు మొత్తం కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఏదైతే రాకేష్ రెడ్డి జయరాంని కొట్టిన తర్వాత చనిపోవడం జరిగింది. ఆ చనిపోయిన తర్వాత ఆయన ఎవరెవరు తీసుకొచ్చారు ఏంటి అనే సీక్వెన్స్ని పోలీసులు మొత్తం కూడా చూస్తున్నారు. ఎందుకంటే ఒక వ్యక్తే అతను చనిపోయిన వ్యక్తిని తీసుకురావడం అనేది అసాధ్యం. ఎవరన్నా హెల్పింగ్ చేశారా అనే కోణంలో ప్రధానంగా పోలీసులు ఇప్పుడు దాని మీద ప్రధానంగా కాన్సన్ట్రేషన్ చేశారు. దాని మొత్తం కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇప్పటికే రాకేష్ రెడ్డి తానే కొడతం జరిగింది, కొడతం వల్లే చనిపోయారు, ఉద్దేశపూర్వకంగా ఆయన చంపాలన్న ఉద్దేశంతో చంపలేదు అని మాత్రం పోలీసుల విచారణలో అంగీకరించినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ కేసు విషయంలో శిఖా చౌదరికి ఎటువంటి సంబంధం లేదని చెప్పి మాత్రం రాకేష్ రెడ్డి చెప్పడం జరిగింది. రైట్, ఓకే పూర్ణ. కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్ జయరాం హత్య కేసులో చిక్కుముడి దాదాపుగా వీడిపోయింది. పూర్తి వివరాలు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, చెప్పండి, జయరాం హత్య కేసు విచారణ కొలిక్కొచ్చిందా? జయరాం హత్య కేసు దాదాపుగా కొలిక్కి వచ్చేసింది. ఈ రోజు సాయంత్రం కృష్ణా జిల్లా పోలీసులు ఈ హత్య కేసుకు సంబంధించిన మిస్టరీ వ్యవహారం అంతా కూడా మీడియా ముందు వెల్లడించే అవకాశం ఉంది. అయితే ఈ కేసులో చాలా ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జయరాముని రాకేష్ రెడ్డి హతమార్చిన తర్వాత అతని మృతదేహాన్ని ఏం చేయాలి అనే అంశంపై అతనికి సన్నిహితంగా ఉండే తెలంగాణకు సంబంధించి ముఖ్యంగా హైదరాబాద్ కు చెందిన కింది స్థాయి పోలీసు అధికారులు ఎవరితో మాట్లాడినట్టు ఇంటరాగేషన్ లో అతను అంగీకరించినట్టు తెలిసింది. దీంతో పాటు అతని కాల్ డేటాని పోలీసులు తీసుకోవడంతో ఆ కాల్ డేటాలో కూడా అతనికి సంబంధించిన వివరాలు, అంటే ఆ పోలీసులతో మాట్లాడిన డేటా కూడా పోలీసులు సేకరించారు. ప్రత్యేక పోలీసు బృందం ఈ మొత్తం వ్యవహారాన్ని ఛేదించింది. దీంతో పాటు రాకేష్ రెడ్డి తాను
జయరామ్కి 4.5 కోట్లు అప్పించినట్టు తన వద్ద డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి అని చెప్పి, ఒక ప్రామిసరీ నోట్లు కూడా ఉన్నాయని, వాటి మీద జయరాం సంతకాలు చేశాడు అని చెప్పి రాకేష్ రెడ్డి పోలీసులు విచారణలో చెప్పడంతో ఆ డాక్యుమెంట్లు ఎక్కడున్నాయో సీజ్ చేసేందుకు కృష్ణా జిల్లా నుంచి ప్రత్యేక పోలీస్ బృందం రాకేష్ రెడ్డిని తీసుకొని హైదరాబాద్ వెళ్ళింది. ఆ డాక్యుమెంట్లే ఈ కేసులో మొత్తం కీలకంగా మారబోతున్నాయి. దీంతో పాటు రాకేష్ రెడ్డి ఫోన్ నుంచి కొన్ని విజువల్స్ ని, అతను జయరాంతో మాట్లాడిన విషయం, అవన్నీ కూడా కొన్ని విజువల్స్ ని రాకేష్ రెడ్డి రికార్డు చేశాడు. ఆ రికార్డు చేసిన విజువల్స్ ని ఆ తర్వాత డిలీట్ చేశాడు. డిలీట్ చేసినప్పటికీ రీసెంట్లీ డిలీటెడ్ అనే విజువల్స్ ఉంటాయి. వాటిని పోలీసులు రిట్రీవ్ చేశారు. ఒక ప్రత్యేక ఐటీ నిపుణుని పిలిపించి వెంటనే రిట్రీవ్ చేశారు. ఆ రిట్రీవ్ చేసిన విజువల్స్ కూడా పోలీసులకి ఈ కేసులో కీలకంగా మారాయి. దీంతో పాటు రాకేష్ రెడ్డి జయరాముని హతమార్చిన తర్వాత అక్కడి నుంచి అతను 3 పుడిగిద్దులు గుద్దిన వెంటనే అతను గుండె జబ్బు ఉండటంతో చనిపోయి ఉంటాడని భావించినప్పటికీ కొన ఊపిరితో ఉండటంతో అతనికి ముక్కు మూసి అతన్ని హతమార్చారు అని కూడా పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే విష ప్రయోగం వలన జయరాం మరణించాడని చెబుతున్నప్పటికీ కూడా ఈ రెండింట్లో ఏది నిజము అనేది ఫోరెన్సిక్ సైన్స్ FSL నుంచి వచ్చే నివేదిక ఆధారంగా కూడా ఒక నిర్ణయానికి వస్తాము అని చెప్పి కూడా పోలీస్ అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే రాకేష్ రెడ్డిని తీసుకుని హైదరాబాద్ వెళ్లిన ప్రత్యేక పోలీస్ బృందం తిరిగి వచ్చిన తర్వాత ఈ పోలీసులు ఈ ఉదంతానికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా మీడియాకు వెల్లడించే అవకాశం ఉంది. అదేవిధంగా శిఖా చౌదరి కూడా ఇప్పటికే పోలీసుల అదుపులో ఉంది. శిఖా చౌదరికి సంబంధించి కూడా శిఖా చౌదరి 6 నెలల క్రితం వరకు కూడా రాకేష్ రెడ్డితో పరిచయాలున్నాయి. అయితే శిఖా చౌదరిని పెళ్లి చేసుకోవాలని భావించినప్పటికీ ఆ తర్వాత ఆమె గురించి తెలిసి ఆ ప్రతిపాదనను ఇతను విరమించుకున్నాడు అని చెప్పి రాకేష్ రెడ్డి పోలీసులు ఇంట్రాగేషన్ లో చెప్పినట్టు తెలిసింది. ఇప్పుడు రాకేష్ రెడ్డి శిఖా చౌదరి మధ్య ఉన్న సంబంధాలతో పాటు రాకేష్ రెడ్డి శిఖా చౌదరి మీద కూడా పగ తీర్చుకోవాలి అని చెప్పి భావించినట్టు అతను రాసుకున్న డైరీని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. ఈ వ్యవహారాలన్నీ కూడా ఈ రోజు సాయంత్రం వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఈ రోజు సాయంత్రం రాకేష్ రెడ్డిని ప్రత్యేక పోలీసు బృందం హైదరాబాద్ నుంచి తిరిగి తీసుకొచ్చిన తర్వాత మీడియా ముందు వెల్లడించనున్నారు. కేసుకు సంబంధించిన అన్ని వివరాలను కూడా పోలీసులు మొత్తం కూడా విజువల్స్ తో సహా, అంటే సీసీటీవీ విజువల్స్ తో సహా సేకరించారు. ఇక ఈ కేసులో ఎటువంటి అనుమానాలకు కానీ సందేహాలకు కానీ తావు లేదు అని చెప్పి పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నారు. రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ సమాచారం పూర్తిగా వివరించడంతో పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ కేసుల గురించి సాయంత్రం వాళ్ళంతా కూడా సాటిస్ఫై కావడంతో ఈ రోజు సాయంత్రం పోలీసు ఉన్నతాధికారులు దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా వెల్లడించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రమణ, అయితే అంటే పూర్తి వివరాలు ఇప్పటి వరకు దర్యాప్తులో అన్ని విషయాలు తెలిసినట్టు, అంటే ఆర్థిక లావాదేవీలు ప్రధానంగా ఈ హత్యకు కారణంగా చెప్పొచ్చా? ఆర్థిక లావాదేవీలే ఈ హత్యకు కారణం అని చెప్పి స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే 4.5 కోట్ల రూపాయలు జయరామ్కి అప్పు ఇచ్చినట్టు కూడా తన వద్ద డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది అని కూడా తను రాకేష్ రెడ్డి పోలీసులకు చెప్తున్నారు. అయితే ఈ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఏముంది అనే విషయం కూడా తెలుసుకునేందుకు పోలీసు ఉన్నతాధికారులు అక్కడికి హైదరాబాద్ రాకేష్ రెడ్డిని తీసుకొని వెళ్లారు. అక్కడ లభించే డాక్యుమెంట్ల ఆధారంగా ఈ రాకేష్ రెడ్డి దగ్గర లభించే డాక్యుమెంట్ల ఆధారంగా ఈ కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఈ కేసు కొలిక్కి వచ్చిన వెంటనే పోలీసు ఉన్నతాధికారులు దీనికి సంబంధించిన వివరాలు వెల్లడిస్తారు. ఎందుకంటే 4.5 కోట్ల రూపాయల అప్పు ఎందుకు ఇచ్చారు అనేది కూడా, అసలు జయరామ్కి అప్పు తీసుకోవాల్సిన అవసరం ఉందా లేకపోతే ఏమిటి అనే విషయాన్ని కూడా పోలీసులు నిగ్గుదేల్చుతున్నారు. ఎందుకంటే రాకేష్ రెడ్డి జయరామ్ని కిడ్నాప్ చేసిన తర్వాత తన ఇంటికే నేరుగా పిలిపించారు. అక్కడ కిడ్నాప్ చేసిన తర్వాత అతన్ని మానసికంగా గానీ లేకపోతే శారీరకంగా గానీ తీవ్రంగా హింసించారు అని కూడా తేలింది. ఆ తరువాత అతను డబ్బులు కావాలి అని చెప్పి కోరటంతో ఒక వ్యక్తి వచ్చి హైదరాబాద్ లో ఉన్న ఒక హోటల్లో దాదాపుగా 5 లక్షల రూపాయలు ఇరువురి మధ్య కూడా ఎక్స్చేంజ్ జరిగింది. ఇతను జయరాం చెప్పిన సమాచారం మేరకు రాకేష్ రెడ్డి ఒక వ్యక్తిని అక్కడికి పంపించడంతో ఆ హోటల్లో ఇంకో వ్యక్తి వచ్చి ఎవరికైతే జయరాం చెప్పాడో ఆ వ్యక్తి వచ్చి రాకేష్ రెడ్డికి పంపించిన వ్యక్తికి డబ్బులు ఇచ్చారు. ఆ విజువల్స్ ను కూడా సీసీటీవీ ఫుటేజ్ ద్వారా కృష్ణా జిల్లా పోలీసులు సేకరించారు. ఇక హైదరాబాద్ లో ఉన్న సీసీటీవీ కొన్ని విజువల్స్ ను కూడా పోలీసులు సేకరించారు. ఈ విజువల్స్ అన్నింటినీ సేకరించిన తర్వాత రాకేష్ రెడ్డి ఇంట్రాగేషన్ లో చెబుతున్న విషయాలు వాస్తవమేనని పోలీసులు నమ్ముతున్నారు. ఆర్థిక పరమైన లావాదేవీలే ఈ హత్యకు కారణము అని చెప్తున్నారు. దీంతో పాటు శిఖా చౌదరిపై తాను ఖర్చు చేసిన, అంటే జయరాం కోసం ఖర్చు చేశానని చెప్పి రాకేష్ రెడ్డి చెప్తున్నారు. ఆమెపై ఖర్చు చేసిన ₹1 కోటి కూడా తనకు ఇవ్వాలి అని చెప్పి ఈ 4.5 కోట్లు దానికి అయ్యే వడ్డీ
అదేవిధంగా శిఖా చౌదరి కోసం ఖర్చు చేసే ₹1,00,00,000 ఇవన్నీ కూడా తనకి ఇవ్వాలి అని చెప్పి రాకేష్ రెడ్డి జయరాంపై ఒత్తిడి తెచ్చారని చెప్తున్నారు. కేవలం ఆర్థిక పరమైన లావాదేవీలే ఈ హత్యకు దారి తీశాయని చెప్పి పోలీసులు భావిస్తూ ఉన్నారు. నరేష్, రామారావు, అయితే పోలీసుల విచారణలో రాకేష్ రెడ్డి ఏం చెప్పాడు? అతనికి ఇంకా ఎవరెవరు సహకరించారు? వాళ్ళ విషయాలు ఏమైనా విచారణలో వెలుగులోకి వస్తున్నాయా? అయితే రాకేష్ రెడ్డికి ఈ వ్యవహారం మొత్తంలో కూడా ఇంకో 2 వ్యక్తులు సహకరించారు అని చెప్పి పోలీసులకు సమాచారం అందుతుంది. అయితే డెడ్ బాడీని మాత్రం రాకేష్ రెడ్డి మాత్రమే అతని కారులో తీసుకుని వచ్చాడు అని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. కానీ అక్కడ పతంగి టోల్ గేట్ దగ్గర ఆయన టోల్ గేట్ రిసీట్ తీసుకునేటప్పుడు కారులో ఇంకో వ్యక్తి ఉన్నారు అని కూడా పోలీసులకు స్పష్టంగా తెలుస్తుంది. ఆ వ్యక్తి ఎవరు, అతనికి సహకరించిన 2 వ్యక్తులు ఎవరు అనేది కూడా పోలీసులు ఇంట్రాగేషన్ లో అడిగారు. అయితే వాళ్ళిద్దరూ కేవలం సహకరించారా కానీ ఈ హత్యలో అతను వాళ్ళకి సంబంధం లేదని చెప్పి రాకేష్ రెడ్డి చెబుతున్నప్పటికీ కూడా పోలీసులకు ఇంకా కొన్ని అనుమానాలు ఉండటంతో ఇప్పుడు ఆ సహకరించిన వ్యక్తులపై కూడా పోలీసులు నిఘా విధించారు. ఆ నిఘా ప్రకారం ఎవరెవరున్నారు వాళ్ళ సెల్ సిగ్నల్స్ అన్నిటిని కూడా ట్రాక్ చేస్తున్నారు. ప్రధానంగా నరేష్, ఈ కేసులో సెల్ సిగ్నల్స్ తో పాటు సీసీటీవీ ఫుటేజీ ఇవన్నీ కూడా ఎవిడెన్స్ గా మారాయి. వీటన్నిటిని కూడా సీన్ మొత్తాన్ని కూడా అక్కడ రాకేష్ రెడ్డి ఇంటికి జయరాం రావటం, రాకేష్ రెడ్డి ఏ యాంకర్ తో అతనికి జయరాంకు ఫోన్ చేయించాడు, ఆ యాంకర్ ఎవరు, ఆమె ఎందుకు ఫోన్ చేసింది, తర్వాత ఒకవేళ జయరాం అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ యాంకర్ ఉన్నారా లేదా, వీటన్నింటినీ కూడా సేకరిస్తున్నారు. పైగా జయరాము డిసెంబర్ 30వ తేదీ రాత్రి శిఖా చౌదరి ఇంటికి వచ్చిన సమయంలో ఆ శిఖా చౌదరి ఇంటి పక్కనే ఉన్న ఒక వాచ్మెన్ ని అతన్ని శిఖా చౌదరి ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఆ పక్కనుండే ఇంటి వాచ్మెన్ కి ఇతను డబ్బులు ఇచ్చి ప్రతిరోజు కూడా అతని దగ్గర నుంచి సమాచారం సేకరిస్తున్నారు అని చెప్పి కూడా పోలీసుల విచారణలో తేలింది. రాకేష్ రెడ్డి ఈ విధంగా స్పై వర్క్ చేసి జయరాం శిఖా చౌదరి ఇంటికి వచ్చాడని తెలిసిన వెంటనే అక్కడికే వెళ్లి అతని ద్వారా ఫోన్ చేయించి అక్కడికి వెళ్లి కిడ్నాప్ చేస్తే ఏమైనా గొడవ అవుతుందనే ఉద్దేశంతోనే శిఖా చౌదరి ఇంటి దగ్గర నుంచి బయటకు వచ్చిన వెంటనే అతనికి ఫోన్ చేయించి ఒక యాంకర్ ద్వారా రాకేష్ రెడ్డి ఇంటికి పిలిపించారు అని కూడా సమాచారం అందుతుంది. అయితే ఈ మొత్తం వ్యవహారం కూడా సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పోలీసులు సీన్ మొత్తాన్ని కూడా రీకనెక్ట్ చేస్తున్నారు. నరేష్, రైట్, థ్యాంక్ యూ రామా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.